హైదరాబాద్లో ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పినట్టు హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు. ఇది ఎక్కడ బాధరా నాయన? మేమందరమేమో బీఆర్ఎస్ కు ఏకపక్షంగా గుద్దిపారేసినాం. 24 సీట్లుంటే 24లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జాడిచ్చి తన్నినాం. కానీ ఇట్లెట్లా వచ్చింది వీళ్ళ ప్రభుత్వం, దగుల్బాజీ ప్రభుత్వం అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు. నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది దయచేసి ఒకటే, మళ్ళొక్కసారి మన కమిట్మెంట్ను, మన పార్టీ సత్తాను చూపే ఒక సందర్భం ఇవాళ. ఆగురుతున్నారు ఎందుకే లొలిపెట్టుడు? ఈరోజు మళ్ళొక్కసారి పార్టీ యొక్క పటుత్వాన్ని చూపే సందర్భం, సత్తాన్ని చూపే సందర్భం వచ్చింది. దయచేసి సీరియస్గా తీసుకుందాం, ఎక్కడోళ్ళం అక్కడ సీరియస్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి. అన్నా ఎంత మాట అన్నాడన్నా కేసీఆర్ను, ఇట్లంటాడా గట్లంటాడా మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ మెసేజ్లు. అన్నాగా యూట్యూబ్ ఇట్లా తిడుతున్నాడు, అట్లా తిడుతున్నాడు, మాకు రేషం వస్తుంది, తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. నేను ఒకటే అంటున్నా, ఎవరిని తన్నిలు అవసరం లేదు, గుద్దులు అవసరం లేదు. ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మోత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అయితే తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు కూడా ఉంది బాధ. అరే గింత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు, తెలంగాణ అనే రాష్ట్రాన్నే పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ను పట్టుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే, కరెక్ట్ జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటుతోని మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం. బాధ ఉంది, మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది అప్పుడప్పుడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నా కొడకల్లారా మాట, ముఖ్యమంత్రి నా కొడకల్లారా చూసుకుంటా, మెడల పేగులేసుకుంటా, కడుపు దించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటీ కొట్టేటోడా నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకుంటే నాకు అర్థం కాదు, అదేం దౌర్భాగ్యం. మెడల పేగులు వేసుకుంటా అంటాడు ఒకసారి. ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చిండు, వచ్చి ఏమంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఖాళీ కుండలేమో కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలే ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, దాని సంగతి ఏందో చూడు. లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు. ఆలోచించును మీరు, లంకె బిందెలట. ఎవడెత్తుతాడో లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు, గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి చీకట్లో తిరిగేది ఎవడు? దొంగలు. పాడువాడ గుడ్ల చుట్టూ, పాడువాడ గడిల చుట్టూ తిరిగేది దొంగలు. ఈయన ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో ఈయన నాకు తెలియదు. మా మల్లన్నకే బాగా దోస్తాను, నాకు తెలియదు. నేను ఎందుకంటున్నా అంటే, నువ్వే చెప్పినావు మరి, నేను చెప్పాలి, పాత దోస్తాను. నేను ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అన్ని గిసొంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు, మొన్న జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నాకు తెలియకడితే జేబుల కత్తెర ఎవడు పెట్టుకుంటాడే? ఇక మీకు ఎరికే. ఆయన నాకు తెలియకడితే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు? ఇట్లుంటా అది కథ. నేనేమంటున్నా, మీరు గుర్తు పెట్టుకోండి. ఇక గిసొంటోడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. అమ్మ ఏడోకెళ్ళి వచ్చిండ్రు రాబోయి, 7కెళ్ళి మోపోయినా మాకు కూడా బాధనే ఉంది. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే, జాడిచ్చి తన్నినట్టు మొన్న హైదరాబాద్లో ఎట్లా తన్నినరో మళ్ళొకసారి కాంగ్రెస్ని అట్లే జాడిచ్చి సికింద్రాబాద్లో, చేవేళ్ల, మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత వడాలే. ఒక్క సీటు గెలవరు అనే నోరు, అడ్డమైన కారు కూతలు మూత వడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తారుతో కారు ఊరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. ఇంకొక మాట కూడా నేను మీకు